స్పెట్స్ ది నా పైన క్లిప్లు ఎందుకు బాగాలేదు. అరే హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే నేను హైదరాబాద్కి బయలుదేరిన రోజు అనమాట. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల కొంచెం వీడియోస్ లేట్ అయిపోయాయి. లాంగ్ వీడియోస్ అన్నీ 6 నెలలు ఇంటి దగ్గర ఉండి హైదరాబాద్కి చేరాను అనమాట. ఎలా అంటే వెళ్ళాలనిపించదు, అలానే ఉండబుద్ధి అవ్వలేదు, అలా ఉండింది. మొత్తం అయితే ప్యాక్ చేసేసుకొని అందరికీ సెండ్ ఆఫ్ చెప్పేసి వచ్చేసాము. ఏడవకూడదు అని చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, కానీ చివరికి బయలుదేరే ముందు మా పిన్ని ఏడ్చేస్తే నాకు ఏడుపు వచ్చేసింది అనమాట. అలా బయలుదేరి ఇంకా మా మమ్మీని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి మేము బయలుదేరిపోయాము. ఏదో తెలియని బాధ, కానీ వెళ్ళక తప్పదు కదా. ఇంకా అలా బయలుదేరిపోయాము. మేము బయలుదేరే రోజైతే ఎండ బాగా కొట్టిందనమాట. చిన్నారితో అంత దూరం జర్నీ చేస్తుందా లేదా అని చాలా భయం వేసింది. కానీ బయలుదేరిన కాసేపటికే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. అని వచ్చే 2 రోజుల ముందు నుంచి అందరూ పిల్లని మంచిగా చూసుకో, జాగ్రత్తగా ఉండు, ఇవే చెప్తానే ఉన్నారనమాట. ఇక్కడ మున్నీర్ దగ్గర వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ షూటింగ్ ఏదో జరుగుతుందన్నమాట. అది మిస్ అవ్వకూడదని షూట్ చేశాను. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయాక కొంచెం టెన్షన్ తగ్గింది నాకైతే. చెరిపాప వల్ల అలాగే చిన్నారి వలన జర్నీ అంత ఎమోషనల్ జర్నీ అవుతుంది అనుకున్నాను, కానీ రెయినీ జర్నీ అయిందనమాట. ఆ చల్లగాలికి వర్షానికి చిన్నారి చెరిపాప చక్కగా పడుకున్నారు, ఎలాంటి అల్లరి చేయలేదు. చెరిపాప మధ్యలో కొంచెం లేగిసి ఆడుకునిందనమాట. అలా సెకండ్ టోల్గేట్ దగ్గరికి వచ్చేలోపు మళ్ళీ వాన మబ్బు పట్టి కొంచెం తినేసేసి కొద్దిసేపు అక్కడ రెస్ట్ తీసుకొని బయలుదేరిపోయామన్నమాట. అంటే మేము బయలుదేరింది మంచి మధ్యాహ్నం బయలుదేరాం కదా. ఇక్కడికి వచ్చేలోపు 2 hours పట్టింది. అక్కడికి వచ్చి లంచ్ ఫినిష్ చేసి మళ్ళీ బయలుదేరాం. ఇలా స్టార్ట్ అయ్యామో లేదో అలా వర్షం స్టార్ట్ అయిపోయింది. అక్కడున్న 6 నెలలు మాత్రం చాలా నేర్చుకున్నాను నేనైతే. ఎంత చేతకాకపోయినా ఓపికగా పని చేసుకోవడం ఎలాగా, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలాగా, బాధను దిగమింగుకోవడం ఎలాగా అని అన్నీ నేర్చుకున్నాను అనమాట. 6 నెలలు అక్కడ ఉంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతలో మాట్లాడాలి అని కూడా నేర్చుకున్నాను అనమాట. లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనే మనుషులకి ఎలా ఉంటుందో అలా అనమాట. అలా అని నాకు టర్నింగ్ పాయింట్ అన్నది చెప్పను, కానీ చాలా అయితే నేర్చుకున్నాను నేను. అవన్నీ జీవితంలో అప్లై చేస్తానో లేదో నాకైతే తెలీదు, బట్ ట్రై చేయాలి నిజంగా. దానికి హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. హైదరాబాద్లోనేమో ఫుల్గా ఎండ, గాలి మబ్బు వేసింది అంతే. నేను వచ్చినప్పుడు ఎల్బీనగర్ దగ్గర పువ్వులు లేవబ్బా, 6 నెలల్లో పువ్వులు కూడా పెట్టేశారు. అలా ఇంటికి రాగానే కొత్త ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా సాయంత్రం ఏమో వాళ్ళ డాడీ ఆడుకుంటున్నాడు ఇద్దరితో. ఆ తర్వాత మాకైతే డిన్నర్ ప్రిపేర్ చేసింది. పచ్చి పులుసు, ఉత్తపప్పు, అలాగే టమాటా పచ్చడి. ఆ తర్వాత అన్నం తినేసేసాము. ఇంకెంతే అండి ఈ వీడియో అయితే. ఇంతకు మించి నేను షూట్ చేయలేకపోయాను. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్.